కొత్తగా పెళ్ళైన వారు ఆషాఢ మాసంలో ఎందుకు దూరంగా ఉండాలో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో చూడాల్సిందే. పెద్దలు చెప్పిన మాటను, వారు పాటించిన ఆచారాలను, సాంప్రదాయాలు ఇప్పటి కాలంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇవన్నీ ఊరికే చెప్పే మాటలు కావని మనకి తెలుసు. అవన్నీ అనుభవాల నుండి వచ్చిన వాస్తవాలని కూడా తెలుసు. వీటిలో ఒక ఆచారం మాత్రం పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ఎదురవుతుంది. అదే ఆషాఢం. కొత్తగా పెళ్ళైన వారు ఆషాఢ మాసంలో దూరంగా ఉండాలి. కొత్తగా పెళ్ళైన అమ్మాయి పుట్టింటికి చేరాలి అనే విషయాలు తెలిసే ఉంటాయి. మన పూర్వీకులు చెప్పినట్టుగా ఈ ఆచారాలలో ఎంతో పరమార్థం దాగి ఉంది. పెళ్ళైన తర్వాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్త కోడలు, అత్తగారు ఒకే ఇంట్లో ఉండకూడదనే ఆచారం ఉంది. సామాజికంగా, చారిత్రకంగా పరిశీలిస్తే ఈ ఆచారంలో పలు ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయంటున్నారు పూర్వీకులు. కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఈ మాసంలో గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డ చైత్ర, వైశాఖ మాసాలలో జన్మిస్తాడు. ఆ మాసంలో బగబగా మండే ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల బాలింతలు, పసిపాపలు తట్టుకోలేరని మన పూర్వకాలం నుండి ఈ విధానాన్ని సాంప్రదాయంగా భావించేవారు. ఇలానే ఆషాఢ మాసంలో కొత్త అల్లుడు కూడా అత్తవారింటికి వెళ్ళకూడదన్న విషయం తెలిసిందే. ఆషాఢం అంటేనే మంచి వర్షాలు కురిసే కాలంలో వస్తుంది. అప్పుడప్పుడే పంటలు బాగా పండే సమయం ఇది. ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్యపై మోజుతో మగవాళ్ళు పొలం పనులు మానేసి ఇంటి వద్దనే ఉండిపోతారని ఈ ఆచారాన్ని పాటిస్తారు. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మధ్య విపరీతమైన ప్రేమ, ఆకర్షణలు ఉండడం సహజమే. ఈ మాసంలో కనుక దూరంగా ఉంటే దూరమైన బాధ వారికి తెలుస్తుంది. ఎంత దూరంగా ఉంటే అంత ప్రేమ పెరుగుతుందని మనకి తెలిసిందే. ఈ ప్రేమ కాస్త వారి మధ్య ఉన్న సంబంధాన్ని బలపరిచి కష్ట సుఖాలు పంచుకునేలా చేస్తుందట. అందుకే అంటారు మన పెద్దలు, ఆచారాల్లో, సాంప్రదాయాల్లో ఎంతో అర్థం ఉంటుందని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తిపరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.